వస్తుంది. ఆధార్ నంబర్ సన్ ఆఫ్ లింగయ్య విలేజ్ పెద్ద పంజాని. ఓకే, ఎంతకాలం నుంచి ఉంది ఈ సమస్య? ఓయమ్మా. ఈరోజు పబ్లిక్ గ్రీవెన్స్ ప్రోగ్రాం కింద పల్మనేరుకి రావడం జరిగింది. సో ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్లో పెట్టుకుంటే ఉంటాము, కానీ అప్పుడు ఏది ఒకటి సబ్ డివిజన్కి లేకపోతే స్టేషన్ లెవెల్కి వెళ్ళి కొంతమంది వేరే వేరే కారణాలు వచ్చు, వాళ్ళు ఉద్యోగాలు వచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఆర్ ఏజ్ వల్ల కూడా అక్కడ చిత్తూరు వరకు రావడం ఇబ్బంది ఫీల్ చేస్తారు. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ మంది వస్తారు ఆ ఆలోచనతో ఇక్కడికి వచ్చాము. ఒక 2-3 డేస్ ముందే అందరికీ తెలియపరచడం చేశాము. సో దానివల్ల చాలామంది వచ్చారు. కొంతమంది ఎన్జిఓస్ తరఫు నుండి వాలంటీర్స్ అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. సో ఇన్ జనరల్ ఇష్యూస్ కూడా మాట్లాడాము. పెటిషన్స్ చూస్తే ముఖ్యంగా మనీ డిస్ప్యూట్, ల్యాండ్ డిస్ప్యూట్సే ఎక్కువ వచ్చేసాయి. ఇక్కడ క్రైమ్ ప్రకారంగా లేకపోతే పోలీస్ ఫంక్షనింగ్లో డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఎవరు వ్యక్త చేయలేదు. సో ముఖ్యంగా చూస్తే డిఎస్పి గారు ఆధ్వర్యంలో ఆఫీసర్స్ కూడా బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది. కొంచెం లాస్ట్ కొన్ని రోజుల నుండి ఈ ఐపీఎల్ బెట్టింగ్ ప్లస్ ఇంకా సోషల్ ఈవిల్ మీద కూడా గట్టిగా పని చేస్తున్నాము. ఈ పర్సెప్షన్ గురించి ప్లస్ మన ఈ హాట్స్పాట్ రీడెవలప్మెంట్ ధైర్య స్పర్శ్ ఆ ప్రోగ్రాం కూడా మన డిఎస్పి గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. అండ్ సిఐఆర్లో కూడా మొన్న ఆల్మోస్ట్ 501 ఫోన్స్ రికవర్ చేసి ఇచ్చాము. మన మీడియా మిత్రులకి కూడా అదే రిక్వెస్ట్ ఉంది, మీ దగ్గర ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ది లేకపోతే ఇష్యూస్ది ఆర్ ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మేము దాన్ని యాజ్ పర్ మెరిట్ హ్యాండిల్ చేస్తాము. ప్లస్ ఇంకా మనది ఇన్ఫర్మేషన్ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి, స్పెషల్ బ్రాంచ్ ద్వారా కూడా బాగానే ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. కానీ అప్పుడు మీకు ఉన్న ఇక్కడ లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ వ్యూ పాయింట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి ఎప్పుడైనా ఉంటే మేము ఫీల్డ్ విజిట్కి వచ్చినప్పుడు మీ ఒపీనియన్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయవచ్చు, లేకపోతే నాకు పర్సనల్గా కాల్ చేసుకొని ఫోన్ చేసుకొని చెప్పవచ్చు, లేకపోతే మెసేజ్ పెట్టవచ్చు. సో మేము ఎప్పుడైనా చిత్తూరు డిస్ట్రిక్ట్ పోలీస్గా పోలీస్ తరఫు నుండి పబ్లిక్ సేఫ్టీ కోసం గట్టిగా పని చేస్తూనే ఉన్నాము. ఇంకా ఈ సోషల్ ఈవిల్స్ మీద కూడా యాక్టివ్గా టార్గెట్ చేస్తున్నాము. అవేర్నెస్ ప్రకారంగా గాంజా, ఆల్కహాల్, ఆన్లైన్ బెట్టింగ్, డిజిటల్ డీటాక్స్, మెంటల్ హెల్త్ ఇది కూడా కొంచెం మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాము. ట్రాఫిక్ రిలేటెడ్ కూడా మీ అందరికీ తెలుసు, కొంచెం హెల్మెట్ కంప్లైన్స్ ఇవి అంతా తక్కువ ఉన్నాయి. సో మన తరఫు నుండి కొత్త ఇనిషియేటివ్స్ చేసుకొని కొంచెం జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా పబ్లిక్కి ఆలోచనల్లో కూడా మార్పు రావాలి, అది ట్రై చేస్తున్నాము. దాంట్లో కూడా ఇప్పుడు వరకు మీడియా మాకు మంచి సహాయం ఇచ్చారు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత సేమ్ సపోర్ట్ మేము మీడియా తరఫు నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సీసీ కెమెరాస్ మన దగ్గర ఇంకొంచెం పెంచుతామన్నారు సార్, ఇప్పుడున్నా కాకుండా ఇంకొంచెం ఎక్కువ పెంచుతామని. ఎందుకంటే సార్ మాకు ఈ మధ్యలో ఒక చిన్న థెఫ్ట్ కూడా ఒకటి జరిగితే సీసీ కెమెరా బాగా డిటెక్ట్ చేయొచ్చు, ఈవెన్ ఒక మర్డర్ కేసులో కూడా. సో పెంచితే బాగుంది సార్. ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ పెంచుతున్నాము. ఆల్రెడీ ఈ మన ధైర్య స్పర్శ్ ఇనిషియేటివ్ కింద అమర్ రాజా వాళ్ళు మాకు కొన్ని సిఎస్ఆర్ కింద కూడా అప్రూవ్ చేశారు.
ప్లస్ మన తరఫు నుండి ఆఫీసర్స్ కూడా సొసైటీతో మాట్లాడుకొని వాళ్ళ లెవెల్లో ట్రై చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ అగ్రెసివ్గా మేము పోవడం లేదు, ఎందుకంటే అన్నెసెసరీ ఒక మంచి పని చేస్తున్నాము. కానీ ఈ ఆఫీసర్ మీద, ఎస్హెచ్ఓ లెవెల్ ఆఫీసర్స్ మీద కొన్ని చోట మన జిల్లాలో రాలేదు, కానీ కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. సో అది క్యాష్ రూపంగా ఎక్సెప్ట్ చేయకుండా జస్ట్ మాట్లాడుకొని సీసీటీవీసే మాట్లాడుతున్నారు. సో అది కూడా సేమ్గా మాకు ఇప్పుడు మన తరఫు నుండి మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ సొసైటీ తరఫు నుండి కూడా ఇంకా కొంచెం రెస్పాన్స్, ఎలా మంచి రెస్పాన్స్ రావాలి, ఇంకా ఏం చేయవచ్చు మేము కూడా మోటివేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు కొంచెం ఇనీషియల్ స్టేజ్లో ఉంది, కానీ ఖచ్చితంగా పికప్ అవుతుంది, మాకు మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ మీరు కూడా ఎక్కడైనా స్పెసిఫిక్గా ప్రయారిటీ లొకేషన్స్ మీ దగ్గర ఉంటే డిఎస్పీ గారికి ఇవ్వచ్చు, మన టౌన్ సిఐ గారికి ఇవ్వచ్చు. సో అక్కడ ప్రయారిటైజ్ చేసుకొని పెట్టిస్తాము. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో మేము ఇంపార్టెంట్ రోడ్స్, టౌన్కి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, ఈ రిలీజియస్ ప్లేసెస్, టెంపుల్స్, చర్చెస్, దర్గా దగ్గర, ప్లస్ ఇంపార్టెంట్ స్టాచ్యూస్ దగ్గర, ఇంకా ఇంపార్టెంట్ పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న చోట, ఎందుకంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్ అవన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసి ఉన్నాము. సో స్టెప్ బై స్టెప్ ఆలోచించుకొని ఇది చేస్తున్నాం. మెయిన్ మనకు 2 బార్డర్స్ సార్, తమిళనాడు కర్ణాటక 2 బార్డర్లు వస్తే కూడా అఫెండర్స్ ఆ ఏరియా నుంచే వస్తారు ఇక్కడికి, మోటార్ సైకిల్ చేసేవాళ్ళు. సో ఆ బార్డర్ ఏరియాస్ పెంచాలి సార్. అవి ఆల్రెడీ ఉన్నాయి, అండ్ మీరు చూస్తే దానివల్ల రీసెంట్గా చాలా కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి. సో ఇంకా కొంచెం అదే ఆల్రెడీ మెయిన్ రోడ్స్ కవర్ చేసుకొని ఇప్పుడు ఆర్టీరియల్ రోడ్స్ ఏ ఉన్నాయి, చిన్న చిన్న విధులు రూట్స్లో కూడా అది కూడా ట్రై చేస్తున్నాము. కానీ మీకు తెలుసు దానికి ఇట్ ఈస్ నాట్ దట్ ఫ్యూ 100 కెమెరాస్ లేకపోతే ఒక 30-40 కెమెరాలు అయిపోతుంది. వీ నీడ్ థౌజండ్స్ ఆఫ్ కెమెరాస్. సో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ దాంతో కంట్రోల్ రూమ్స్తో ఇంటిగ్రేట్ చేయడం, ఎందుకంటే జస్ట్ పేరు మాత్రంగా ఒక కెమెరా పెట్టాము, రేపు అక్కడ ప్రాపర్ స్టోరేజ్ లేదు, లేకపోతే ఫీడ్ రావడం లేదు అంటే మెయింటెనెన్స్ కూడా చూడాలి. సో ఉన్న కెమెరాస్ని హెల్త్గా మెయింటైన్ చేయడం కూడా ఒక ఛాలెంజ్. అదర్ దెన్ జస్ట్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ద నంబర్స్, ఉన్న దానికి కూడా అనాలిసిస్, ఫీడ్ సరిగా రావాలి, అది కూడా ఫోకస్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.